హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ బ్లాగ్లో మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మా పిల్లలు కాస్త సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. చూడండి వాళ్ళ హడావిడి. కంప్లీట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ వీళ్ళే చేశారు ఈసారి. కొటేషన్స్ అన్నీ బాగా అనిపించింది. మా వారు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో చూసేయండి. ఇంత సదాయించినా ఇలా తయారు చేసారు. ఇది అదేనా పట్టేది అన్నీ ఉడవాలి విద్య చేసినట్టుగా ఉడవాలి. ఇప్పుడు ₹100 కన్నా ఎక్కువ కావాలి. నువ్వు ఆ సినిమాలకు పోయి అవి సెలబ్రేట్ చేసే కన్నా ఇట్లా ప్రతిసారి ఖర్చు తక్కువ అవుతుంది నాకు. వాళ్ళ పాకెట్ మనీ తీసుకున్నారు ఇద్దరు. పాకెట్ మనీ తీసుకెళ్ళి వెరీ గుడ్. శ్రాని పిల్లలు ఇట్లా సెలబ్రేషన్ ఎప్పుడు చేయలేదు. మా అమ్మ నాన్న చేయలేదు. అంటే ఆ టైంలో మా అమ్మ నాన్న చేసే టైంలో ఎవరు లేకుండా అంత ఇంత చేస్తారు అనుకోలేదు. చాలా కష్టపడ్డారు. గ్రేట్. మీరు పోయినరా? నువ్వు రాకముందే స్టార్ట్ చేసినాం. పోయినాం షాప్కి, తెచ్చుకున్నాం ఐటమ్స్ అన్నీ, స్టేషనరీకి పోయి నడుచుకుంటే ఇద్దరం. బర్త్డే సోను, నా బర్త్డే. చూసారు కదా, హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అప్పుడప్పుడు మనం కూడా సో హస్బెండ్కి లేకపోతే డాడీకి పిల్లలు కూడా ఇలా సర్ప్రైజ్ ఇస్తే దే ఫీల్ దట్ దే ఆర్ బ్లెస్డ్ అని. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఇలా మా చిన్న ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయిపోయాయి, కొంచెం ఫన్నీగా. చాలా అడ్జస్ట్మెంట్, చాలా సాక్రిఫైస్లు చేస్తుంటారు ఇంట్లో మగవాళ్ళు. సో వాళ్ళకి ఇలాంటి చిన్న సర్ప్రైజెస్ ఇస్తే మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఎస్పెషల్లీ అమ్మాయిలు క్రియేటివ్గా ఉంటారు కదా. సో తను ఆర్ట్ చేసి ఇచ్చింది. ఇంకా వీడేమో ఉన్న మొబైల్ గిఫ్ట్ ఇస్తున్నా అంటున్నాడు. సో మా వారికి ఫైనల్గా బర్త్డే గిఫ్ట్. పూజ చేసుకోవడానికి గుడికి వెళ్ళాము. పూజ మంచిగా అయిపోయింది. సో ఈ బండి కూడా మాకు ఏ ఆటంకాలు లేకుండా అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని వచ్చేసాము. ఇలా చిన్న సంతోషాలు అప్పుడప్పుడు ఉంటే లైఫ్ ఇంకా ఎంతూసియాస్టిక్గా ఉంటుంది. సో హోప్ సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.